టు జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్. చెప్పినట్లుగానే ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనే తపన మీకుంటే మిమ్మల్ని ఒక సక్సెస్‌ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేసే బాధ్యత మాది. సో గత ఎపిసోడ్‌లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఇకిగాయ్ అనేటటువంటి కాన్సెప్ట్‌ని, జర్మన్ ఫిలాసఫీని, మనం జర్మన్ థాట్ ప్రాసెస్‌ని మనం తెలుసుకున్నాం. ఎందుకు ఇకిగాయ్‌ని మనము ముఖ్యంగా తెలుసుకోవాలి అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఎక్కడ కూడా మనం ఎప్పుడు ఏమి చేసినా సరే బోర్ కాకుండా, లేకపోతే నిరుత్సాహపడకుండా, లేకపోతే నిరవధికంగా ఏ విషయాన్నైతే మనం చేయగలుగుతామో, దేనినైతే మనం ప్రేమిస్తామో అది మన యొక్క ప్యాషన్ అయి ఉండాలి అని మనం అనుకున్నాం. అందరికీ ఉన్నటువంటి మనకున్న ప్యాషన్స్ ఏంటో మనం లిస్ట్ డౌన్ చేసుకున్నాం. చేసుకున్న ప్రతి ప్యాషన్‌కి కూడా మనము చేసుకున్న ఫిల్టర్ ఏంటంటే మొట్టమొదటిగా స్కిల్ మనకుందా లేదా తెలుసుకున్నాం. రెండోది ఆ యొక్క స్కిల్ నుండి, ప్యాషన్ నుండి కూడా దానికంటూ ఒక మార్కెట్ ఆపర్చునిటీ ఉందా లేదా అనేది మనం వాలిడేట్ చేసుకున్నాం. మూడో అంశంగా ఆపర్చునిటీ ఉన్న నాకు పేయింగ్ కస్టమర్స్ అనేది అందులో ఉంటారా లేదే అనేది కూడా తెలుసుకున్నాం. ఈ మూడిటితో పాటు ఈ యొక్క ఐడియాస్ని మరింతగా ఏ విధంగా జనరేట్ చేయాలి, జనరేట్ చేసినటువంటి ఐడియాస్ని ఏ విధంగా మనం వ్యాలిడేట్ చేసుకుని సరైనటువంటి ఐడియాస్ని మనము ఎలా పికప్ చేసుకోవాలి అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఇప్పుడు సాధారణంగా మనకున్నటువంటి ఐడియాస్నే కానీ, మనకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్నే కానీ, లేకపోతే మనకున్నటువంటి బిజినెస్నే కానీ సూచాయిగా మనము విభజించినట్లయితే మనకి మ్యాక్సిమం ఉండేది ఇంచుమించు 12 నుంచి 13 సెక్టర్స్. ఏంటి ఆ సెక్టర్స్ అంటే ద ఫస్ట్ సెక్టర్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్. సెకండ్ వన్ ఆటోమోటివ్ అండ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. థర్డ్ వన్ లాజిస్టిక్స్. ఫోర్త్ వన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. ఫోర్త్ వన్ రీటైల్ సేల్స్. ఫిఫ్త్ వన్ రెన్యూవబుల్స్. రెన్యూవబుల్స్ ఆర్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్. సిక్స్త్ వన్ finance, microfinancing, fintech. Seventh one, blue collar or white collar manpower handling. Eighth one is hyper local deliveries. Again, ఇది కూడా లాజిస్టిక్స్ లో భాగంగానే వస్తుంది కానీ ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ hyper local deliveries. Ninth one could be manufacturing of electric vehicles. 10th one could be manufacturing of electric vehicle chargers or deployment of charging infrastructure. తర్వాత ఐటీ అండ్ ఈకామర్స్ లేదా ఎడ్టెక్, లేదా ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఐడియాని కూడా మనము చెప్పినటువంటి ఈ యొక్క రంగాల్లో, లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇటువంటి రంగాల్లో మనము వాటిల్ని సూచాయిగా విభజించుకోవచ్చు. విభజించుకున్నాక మొట్టమొదటిగా మనకు అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, నేను ఎంచుకునేటువంటి ఐడియా, నేను తీసుకునేటువంటి ఇండస్ట్రీ, నేను తీసుకునేటువంటి ప్రాబ్లం దేనికైనా ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఉండబోతోందా లేదా? ఫస్ట్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో. సెకండ్ క్వశ్చన్, ఆ యొక్క సొల్యూషన్లో నేనేమైనా ఇన్నోవేషన్ లేదా కొత్తదనాన్ని తీసుకురాగలుగుతున్నానా? మనం అడగవలసిన ప్రశ్న. మూడోది, సొల్యూషన్ తీసుకొచ్చాను, ఇన్నోవేషన్ ఉంది, ఈజ్ దట్ ఏ స్కేలబుల్ థింగ్? అంటే ఇప్పుడు నేను ఒక 10 ప్రొడక్ట్స్ చేస్తున్నట్లయితే దానిని ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ 10 ప్రొడక్ట్స్ని నేను ఒక 10,000 ప్రొడక్ట్స్గా నేను ప్రొడ్యూస్ చేయగలుగుతానా? దీనినే రిపీటబిలిటీ ఆర్ స్కేలబిలిటీ ఇన్ ఎ బిజినెస్ అంటారు. సో మొట్టమొదటిగా, వాట్ ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లమ్ దట్ ఐఎమ్ సాల్వింగ్? నెంబర్ 2, డూ ఐ హ్యావ్ ఎన్ ఇన్నోవేషన్ టు ద సొల్యూషన్? అండ్ లాస్ట్లీ నెంబర్ 3, ఈజ్ ఇట్ అ రిపీటబుల్ అండ్ స్కేలబుల్ థింగ్? ఈ 3 ప్రశ్నలు కూడా మీరు చెప్పినట్టుగా మీకు ఏవైతే ప్యాషన్స్, ఐడియాస్ అవన్నీ నోట్ చేసుకున్నారో వాటికి ఆపోజిట్గా మీకు స్కిల్ ఉందా, ఆపర్చునిటీ ఉందా, రివార్డ్ ఉందా అనే 3 ఫిల్టర్స్ వేసుకున్నారు కదా. ఇప్పుడు 4వ ఫిల్టర్గా మీరు వేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా? మీరు చేసినటువంటి ఐడియా ఏదైనా పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా? చేస్తుంది 5 మార్క్స్, చేయట్లేదు 0 మార్క్స్, నాకు తెలీదు, ఐ విల్ విజిట్ అగైన్ అనుకుంటే 3 మార్క్స్. సెకండ్ది, దాంట్లో మీ ఐడియా ప్రకారము మీరు ఏమైనా ఇన్నోవేషన్ అంటే కొత్తదనాన్ని మీరు యాడ్ చేస్తున్నారా? అగైన్ చేస్తున్నట్లయితే 5 మార్క్స్, లేకపోతే 0 మార్క్స్. తర్వాత చేస్తున్నాను కానీ క్వాంటిఫైడ్గా నాకు తెలియదు అనుకుంటే 3 మార్క్స్. తర్వాతది ఆఖరి ఫిల్టర్, ఈజ్ దిస్ ఆర్ కెన్ దిస్, ఇప్పటికిప్పుడు కాకపోయినా సరే విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ, కెన్ దిస్ బీ అ రిపీటెడ్ ఆఫరింగ్, కెన్ దిస్ బీ అ స్కేలబుల్ ఆఫరింగ్? ఇప్పుడు ఒక 100 మందికి మీరు దీని ద్వారా
చేస్తున్నట్లయితే దానిని మీరు ఒక 1000 మందికి చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ యు ఆర్ మేకింగ్ వన్ ప్రొడక్ట్. మీకున్నటువంటి ఎక్విప్‌మెంట్‌తో రోజుకు మీరు ఇంచుమించు ఒక 20 ప్రొడక్ట్స్ మీరు తయారు చేయగలరేమో. కానీ ఎక్విప్‌మెంట్ మీద, తర్వాత క్యాపిటల్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి, ఆ 20 ప్రొడక్ట్స్‌ని రోజుకి 2000 తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్‌గా మీరు చేయగలరా? అనేదే రిపీటబిలిటీ అండ్ స్కేలబిలిటీ. అది కూడా మీరు నేను చెప్పినట్లుగా మార్కులు వేసుకోండి. ఆర్ హియర్ విత్ మీ? సో ఇంతవరకు మనం మన ప్యాషన్ ఏంటి, మన ఐడియాస్ ఏంటి అనేవన్నీ రాసుకున్నాం. రెండోది స్కిల్ ఉందా లేదా తెలుసుకున్నాం. మూడోది ఆపర్చునిటీ ఉందో లేదో దానికి ఫిల్టర్ వేసుకున్నాం. నాలుగోది రివార్డ్ ఉందా లేదా ఫిల్టర్ వేసుకున్నాం. తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషనా, ఈ యొక్క ఐడియా ఏదైనా ప్రాబ్లమ్‌కి సొల్యూషనా అనేది రాసుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో ఏదైనా నేను కొత్తదనాన్ని తీసుకొస్తున్నానా అనుకున్నాం. ఆ తర్వాత ఇది రిపీటబులా, స్కేలబులా అనేది కూడా వేసుకున్నాం. అంతేకాకుండా ఇంకా మనం ముందుకి అనేక రకమైనటువంటి ఫిల్టర్స్ మనం అప్లై చేయబోతున్నాం. ముందుకు వెళ్తూ ఉందాం. ఇప్పుడు మెయిన్ అప్లై చేయాల్సింది ఏంటంటే ఇంతవరకు మీరు చేసినటువంటి దాంతో పాటు మరి ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్. ఏమంటారు? గవర్నమెంట్ పాలసీస్. మీకున్నటువంటి ఐడియాస్ ఏదైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ రాసుకున్నారు కాబట్టి ఆ లిస్టుకి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఏమై ఉన్నాయి అనేటటువంటివన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇన్ఫర్మేషన్ని మీతో పెట్టుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మాకు తెలియదు అనుకుంటున్నారా? దెర్ ఆర్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ దిస్ డీటెయిల్స్. మరి ముఖ్యంగా ఇండియా బ్రాండ్ ఈక్విటీ అనేది మీరు గూగుల్ చేసినట్లయితే ఇండియా బ్రాండ్ ఈక్విటీ అనేది ఏంటంటే ఇండియాలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఫారిన్ ఇన్వెస్టర్స్కి చూపించేటటువంటి వెబ్సైట్ అది. దాన్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ IBEF అని ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఆ పాలసీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలసీస్ డౌన్లోడ్ చేసుకుని చదివాక నెక్స్ట్ ఫిల్టర్, నెక్స్ట్ వ్యాలిడేటింగ్ పారామీటర్ మీరు పెట్టాల్సింది ఏంటంటే నా ఐడియాకి ఈ యొక్క పాలసీ దోహదపడుతుందా లేదా ప్రతికూలిస్తుందా? ఉదాహరణకు మీ యొక్క ఐడియా మీకు ఒక నిమిషానికి లేదా ఒక సెకండ్కి 100 కిలోమీటర్ల/అవర్ స్పీడును పుంజుకునే కారుని తయారు చేయాలన్నది మీ యొక్క ఆశ కావచ్చు, మీ యొక్క ఐడియా కావచ్చు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్ సెట్ కూడా మీ దగ్గర ఉండే ఉండొచ్చు. మరి అటువంటి స్పీడ్ ఉన్న కార్స్కి మార్కెట్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంటుంది. మరి అటువంటి స్పీడ్ ఉన్న కార్స్ డిజైన్ చేస్తే కస్టమర్స్ కొంటారా? కొంటారు. ఇది రిపీటబుల్గా చేయొచ్చా? చేయొచ్చు. ఇన్నోవేషన్ ఏమైనా ఉందా? యాడ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు పాలసీస్. అటువంటి వెహికల్కి గవర్నమెంట్ పాలసీస్ మద్దతు తెలియజేస్తున్నాయా లేదా అనే దానికి అంశం ఏంటంటే ఒకవేళ మీ వెహికల్ డీజిల్ ద్వారా నడుస్తుంది అనుకోండి. ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ డిస్కరేజ్ చేసేటట్టే ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది గ్రోయింగ్ పొల్యూషన్ నీడ్స్. కాబట్టి డెఫినెట్లీ మీరు అటువంటిది డీజిల్ ప్రోడక్ట్ మీరు తయారు చేయాలనుకుంటే గవర్నమెంట్ పాలసీ మీకు అగెన్స్ట్గా ఉంది. ఆర్ యు హియర్ విత్ మీ? యా. అంటే మీరు చూడాల్సింది ఏంటి అయితే ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా పాలసీకి అనుగుణంగా చేసుకోవాలనుకుంటే యూ విల్ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ ఏ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ వెహికల్స్ టు ఏ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్. ఆర్ యు హియర్ విత్ మీ? రైట్. సో ద నెక్స్ట్ ఫిల్టర్ ఈజ్ మార్కెట్ పాలసీ, గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీస్ మీ ఐడియాస్కి దోహదపడుతున్నాయా లేదా? ఒకవేళ మీ ఐడియాస్కి అనుకూలంగా ఉన్నట్లయితే ఎన్ని మార్క్స్ ఇస్తారు? 5 మార్క్స్. లేదా ప్రతికూలంగా ఉందంటే 0 మార్క్స్. మీకు తెలియదు, మళ్ళీ తర్వాత చూసుకుంటాను, కొంత అనుకూలంగానే ఉంది కానీ ఎంతో నేను చెక్ చేయలేకపోతున్నాను అనుకుంటే 3 మార్క్స్ ఇచ్చుకుంటారు. ఆర్ యు హియర్ విత్ మీ? సో ఆ రకంగా నెక్స్ట్ వ్యాలిడేటింగ్ పారామీటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు తర్వాత వ్యాలిడేటింగ్ పారామీటర్ ఏంటి అని అంటే చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ మార్కెట్ డైనమిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క తల్లిదండ్రుల్ని మనం మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు అని అడిగి చూడండి. వాళ్ళ ఆన్సర్లు 3 ఉంటాయి. ఏంటో తెలుసా? ఒకటి ఇల్లు కట్టుకుంటానంటారు, లేదా రెండోది బంగారం కొనుక్కుంటానంటారు, లేదా మూడోది ఇంకో పొలమో లేకపోతే స్థలమో కొనుక్కుందామంటారు. ఎందుకంటే ఆ జనరేషన్లో ఉన్నటువంటి ట్రెండ్, అప్పట్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి అంటే ఎంత డబ్బులు వచ్చినా సరే దానిని స్థిరాస్తి మూలంలో దాచుకోవాలి అని. ఇదే ప్రశ్న ఇప్పుడున్న యంగ్స్టర్స్కి 17, 18, 19 ఇయర్స్ యంగ్స్టర్స్ని అడగండి. 1 crore వస్తే మీరు ఏం చేస్తారంటే
నేను అది కొంటా, ఇట్లాంటి స్థిరాస్తుల్లో చేస్తారని ఉండదు. నేను ఒక BMW కారు కొనుక్కుంటా, లేకపోతే మర్సిడీస్ కారు కొనుక్కుంటా, iPhone 17 కొనుక్కుంటా. అర్థమవుతుంది కదా! ఇదే ప్రశ్నని ఎవరైనా ఒక ఫారినర్‌ని అడగండి. మీకు ₹1,00,00,000 ఇస్తే మీరేం చేస్తారంటే, వాళ్ళు చెప్పేదేంటంటే, నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచమంతా తిరగడం మొదలుపెడతా. ఆర్ యూ హియర్ విత్ మీ? సో, ఒక్కొక్క జియోగ్రఫీలో, ఒక్కొక్క డెమోగ్రఫీలో, అలానే ఒక్కొక్క తరంలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఉంటాయి. సో, దాని ప్రకారము మీకున్నటువంటి ఈ యొక్క ఐడియాస్ ఏదైతే రాశారో, ఇప్పుడున్నటువంటి కరెంట్ సిట్యుయేషన్ గానీ, కరెంట్ డెమోగ్రఫీ గానీ, కరెంట్ జియోగ్రఫీ గానీ, కరెంట్ పొలిటికల్ సిస్టమ్ గానీ, కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ గానీ, దానికి అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? అనేది మీరు తెలుసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి మార్కెట్ రీసెర్చ్ చేయాల్సి ఉంటే తప్పకుండా చేయండి. ఒకవేళ మీ యొక్క ఐడియాకి అది అనుకూలంగా ఉంది అంటే చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ యెస్ 5 పాయింట్స్, లేదు ప్రతికూలంగా ఉంది అంటే 0 పాయింట్స్, రైట్? ఎందుకు సార్ మనము ఇంత వ్యాలిడేటింగ్ పారామీటర్స్ అప్లై చేస్తున్నామంటే సింపుల్ అండి. ఏదో ఒకటి మొదలుపెట్టి చేసి తర్వాత అది మార్కెట్లో ఫెయిల్ అయ్యి అయ్యో అని తలపట్టుకునే బదులు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందుగానే ఐడియా స్థాయిలోనే మనము నేర్చుకున్నట్లయితే ఎంతో ఎఫర్ట్స్ని, ఎంతో రిసోర్సెస్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా! అందుకోసమే ఈ విధంగా చేస్తున్నాం. చేంజింగ్ కస్టమర్ మార్కెట్ ట్రెండ్స్కి మీ యొక్క ఐడియా అనుకూలమా, ప్రతికూలమా అనేది చూసుకోండి. అండ్ ఇన్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. గత 3-4 సంవత్సరాల క్రితం మనందరికీ భయపెట్టినటువంటి పాండమిక్ ఏంటంటే కోవిడ్-19. కోవిడ్-19లో అనేక మంది తమ యొక్క ప్రియులను, ఆప్తులను, మరి కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను కోల్పోయి ఉన్నారు. వీటితో పాటు మన దృష్టికి రాని విషయం ఏంటంటే ఎన్నో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలే కానీ, చిన్న తరహా వ్యాపారస్తులే కానీ, వ్యాపారాలే కానీ అవన్నీ మూతపడ్డాయి. అవును, అవన్నీ మూతపడ్డాయి. అదే సమయంలో మిగతా కొన్ని కొత్త బిజినెస్లు చాలా పుంజుకున్నాయి. ఉదాహరణకు స్కూల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి, థియేటర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి, హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కూడా లాక్డౌన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమీ ఓపెన్ చేయలేకపోయారు కదా, చాలా హోటల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. కానీ అదే సమయంలో ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ డాక్టర్ కన్సల్టింగ్, ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్, పీపీఈ కిట్స్ డెలివరీస్, మాస్క్స్, శానిటైజర్స్ లేదా డెలివరీస్ త్రూ ఓలా, ఊబర్, కార్గో ఎట్సెట్రా అనేవి పెరిగినాయి. ఏంటి అంటే ఇదొకటి ఆఖరి యొక్క పారామీటర్, వ్యాలిడేటింగ్ పారామీటర్ మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే లెస్ట్ దేర్ షుడ్ బి అ బ్లాక్ స్వాన్ ఈవెంట్ లైక్ కోవిడ్-19, విల్ దట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ యువర్ ఐడియా ఆర్ విల్ ఇట్ హెల్ప్ యువర్ ఐడియా టు ఫ్లరిష్? అర్థమవుతుంది కదా. ఒకవేళ అటువంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్ కోవిడ్-19 కాదు, లేకపోతే ఇంకొకటి యుద్ధమై అవ్వచ్చు, ఇంకేమైనా ఊహించని అనుకోనిది ఏదైనా విపత్తు జరిగినప్పుడు దాని వలన మీకున్నటువంటి ఐడియా కానీ, మీకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానీ దానివల్ల మరింతగా అభివృద్ధి చెందుతుందా, లేకపోతే అది అక్కడితో ముగిసిపోతుందా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. సో ఈ విధంగా చెప్పినటువంటి ఫిల్టర్స్ ఏమేమి చెప్పాం, ఫస్ట్ మీరు ఐడియాస్ జనరేట్ చేయడానికి ఎట్లా చేసామంటే ఐడియాస్ అన్నీ కూడా మీ యొక్క ప్యాషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదో చేసుకోండి. దాంతోపాటు మొత్తం ఐడియా పట్టికలు అంతా వేసుకోమని చెప్పాం. ఇప్పుడు దానికి ఒక్కొక్క వ్యాలిడేటింగ్ పారామీటర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తున్నాం. ఏంటి ఫస్ట్ ప్రిన్సిపల్? అందులో స్కిల్ కలిగి ఉన్నామా? సెకండ్, దానికంటూ అవకాశము, ఆపర్చునిటీ ఉందా? థర్డ్, ఆ అవకాశంకి మనం ఇచ్చినా సరే రివార్డ్ పే చేసి యూజ్ చేసుకునే కస్టమర్ ఉన్నారా అనేది 3 తెలుసుకుందాం. 4వదిగా గవర్నమెంట్ పాలసీస్ దీనికి అనుగుణంగా ఉన్నాయా లేదా? 5వది చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారము ఇది అనుకూలమా, ప్రతికూలమా? 6వది బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ లాంటివి ఏమైనా జరిగితే ఇది ముందుకు వెళ్తుందా లేదా అనేది ఈ 6 పారామీటర్స్. ఈ ప్రతి ఐడియాస్కి కూడా మీరు ఎయిదర్ 0 ఆర్ 3 ఆర్ 5 అనేటువంటి పాయింట్స్ ఇచ్చే ఉంటారు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్సెల్లో చేస్తున్నట్లయితే వీటన్నిటినీ కూడా సమప్ చేయండి. సమప్ చేసి వీటిని డిసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడైతే మీరు పెడతారో అప్పుడు మీకున్నటువంటి ఐడియాస్ని మీరు సరైనటువంటి క్రమంలో పెట్టుకొని ఏది డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు ఫాలో, ఏది ఫాలో అయితే మీరు డెఫినెట్గా సక్సెస్ అనే దాన్ని పొందుకుంటారో అనే యొక్క వ్యాలిడేషన్ మనకు వచ్చేసింది. అర్థమైంది కదండి? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐడియాస్ నోట్ చేసుకుంటారు, దానికి సంబంధించిన ఫిల్టర్స్లో మీకు స్కిల్ ఉందా, ఆపర్చునిటీ ఉందా,
రివార్డ్ దానికి రాబోతుందా, గవర్నమెంట్ పాలసీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కస్టమర్ ఇష్యూస్ ఏమైనా అది సాల్వ్ చేస్తుందా లేదా, దాంతోపాటు బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు అవుతుందా లేదా, ఇంకో రెండు అనుకున్నాం ఏంటది, ఏదైనా కొత్తదనం మీరు దాంట్లో తీసుకొస్తున్నారా, ఈజ్ దట్ రిపీటబుల్ ఆర్ స్కేలబుల్, ఇవన్నిటికి కూడా మీరు మార్క్స్ చేసుకున్నారు. ఆ మార్క్స్ అన్నిటిని మీరు యాడ్ చేసుకుని టాప్ టు బాటమ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకున్నటువంటి ఐడియాస్ పట్టికను మీరు ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్నారు. ఇంతే కాకుండా ఇంకా మరిన్ని వ్యాలిడేటింగ్ పారామీటర్స్ మనం చెప్పబోతున్నాము. దానికి ముందు ఇంకొన్ని క్వశ్చన్స్ మీకు అడగడానికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నా. ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా, ఐ ద ఫస్ట్ వన్ టు గెట్ దిస్ ఐడియా, ఈ ఐడియా ఇంతకుముందు ఎవరికి రాలేదా, నాకు ఒక్కడికే వచ్చిందా, ఒకవేళ ఇంతకుముందు ఎవరికైనా వస్తే ఎందుకు అది ఇంతవరకు ఎగ్జిక్యూట్ కాలేదు, ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే ఎందుకు ఈ ఐడియా ఫెయిల్ అయింది, నేను చేస్తే ఎందుకు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుద్ది అనేటువంటి క్వశ్చన్స్ ఉండే ఉండొచ్చు. వాటికి మేము చేసినటువంటి రీసెర్చ్లో ఉన్న ఆన్సర్స్ ఏంటంటే, ట్రస్ట్ మీ, ఎవ్రీ ఐడియా దట్ యూ హ్యావ్ లిస్టెడ్ సో ఫార్ హ్యాస్ ఆల్రెడీ బీన్ థాట్ అపాన్. అనగా మీరు రాసినటువంటి ప్రతి ఐడియా కూడా ఎవరో ఒకరు దాని గురించి ఆలోచన చేసిన వారే. అయితే అందులో ఇంచుమించు 20-25% మంది మాత్రమే దానిని ఆచరణలో పెట్టి ఉంటారు. అయితే ఆ 20-25% తర్వాత అందులో 5% మంది మాత్రమే సక్సెస్ఫుల్ అయి ఉంటారు. మరి దీని అర్థం అంటే మరి నేను ముందుకు వెళ్ళాలా లేదా అని అనుకుంటే, ఉదాహరణకు ఒకవేళ ఇదే విధంగా ఒక సోప్ మ్యానుఫ్యాక్చరర్ ఆలోచించుంటే మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉండేవి కాదు, ఒకే సోప్ అందరం వాడేవాళ్ళం. అలానే అరే ఆల్రెడీ కార్స్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఇంకో కొత్త కార్ని తీసుకురావాలా అని ఇంకొక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఆలోచన చేస్తుంటే మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉండేవే కాదు. అలానే ఏరోప్లేన్, అలా ఏది తీసుకున్నా సరే ఒకే ప్రోడక్ట్కి అనేక రకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ ఎందుకు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఐడియాను ఆలోచించారు, కానీ దానికి వారి తరపు నుంచి ఇన్నోవేషన్, కొత్తదనం ఏంటో అనేది మరింతగా యాడ్ చేసి ముందుకు వెళ్ళారు. అదే ఇన్నోవేషన్ని మిమ్మల్ని కూడా యాడ్ చేయమని నేను ఎంకరేజ్ చేస్తున్నా. సో ఇంతవరకు మనం ఆల్మోస్ట్ ఒక 9 వ్యాలిడేటింగ్ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు మరింతగా మనము ఇంకొన్ని వ్యాలిడేషన్ సంబంధించినటువంటి పారామీటర్స్ని మాట్లాడతాం. ఎందుకు అంటే దీన్నంతా మనం ఏమంటున్నామంటే జల్లెడ పడుతున్నాం, మీ ఐడియాస్ అన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నాం. జల్లెడ పడి ఏమవుతుందంటే ది బెస్ట్ ఏదైతే ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోబోతున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క జల్లెడ పట్టి బెస్ట్ సెలెక్ట్ చేస్తామో దానివలన మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, నౌ ద నెక్స్ట్ వ్యాలిడేటింగ్ పారామీటర్ ఈజ్ గ్లోబల్ వ్యాలిడేషన్. ఏంటి ఈ గ్లోబల్ వ్యాలిడేషన్ అంటే, మీకున్నటువంటి ఐడియా ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఆల్రెడీ దీనిని ఇంప్లిమెంట్ చేశారా, చేస్తే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, సక్సెస్ అయితే ఎందుకు అది సక్సెస్ అయింది, ఫెయిల్ అయితే ఎందుకు అది ఫెయిల్ అయింది, దానిని ఒకవేళ మీరు ఇండియన్ మార్కెట్లో పెట్టినట్లయితే ఇండియన్ మార్కెట్కి సంబంధించినటువంటి చేంజెస్, టైలరింగ్స్ ఏమైనా మార్చాలా అనేది కూడా ఇంకొక పారామీటర్. ఒకవేళ ఎస్ ఇది ప్రపంచంలో వేరే చోట్ల కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, దీనివల్ల అక్కడ కస్టమర్స్ మార్కెట్ ఉంది, మనకు కూడా ఉండబోతోంది అనే ఆలోచన మీరు ఉన్నట్లయితే 5 మార్క్స్. లేదు ఎక్కడా లేదు కానీ ఇక్కడ పెడితే ఎక్సెస్ అవుద్ది అనిపించినా సరే 5 మార్క్స్. లేదు ఎక్కడో ఉంది ఫెయిల్ అయింది, యాజ్ ఇట్ ఈజ్ ఇది మాట్లాడితే ఇక్కడ కూడా ఫెయిల్ అవుద్ది, కానీ దానికి నేను ఇన్నోవేషన్ యాడ్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతాను అనుకున్న 5 మార్క్స్. ఇదేది లేదు అనుకుంటే 0 మార్క్స్. ఉదాహరణకు ఫ్లిప్కార్ట్ ఈజ్ అన్ ఈ-కామర్స్ కంపెనీ. దానికంటూ కౌంటర్ పార్ట్ ఒకవేళ గ్లోబల్ వ్యాలిడేషన్ చూసినట్లయితే ఎక్కడైనా ఉందా అంటే ఎస్, అమెజాన్, ఈబే అనే కంపెనీస్ ఆల్రెడీ యుఎస్ అనే మార్కెట్లో ఫ్లరిష్ అని. సిమిలర్లీ ఓలా అనేది క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీ అయినప్పటికీ దాని కౌంటర్ పార్ట్ ఎవరైనా యూఎస్లో కానీ వేరే వెస్టర్న్ మార్కెట్లో మెచ్యూర్డ్ మార్కెట్స్లో ఉన్నారంటే ఎస్, వాట్ ఈస్ దట్ కంపెనీ? ఊబర్, యు ఆర్ రైట్. ఇలా ప్రతి దానికి కూడా మనము గ్లోబల్ వ్యాలిడేషన్ ఉందా లేదా అనేది మనం చూసుకొని దీని ప్రకారం కూడా మనము మార్క్స్ ఇచ్చుకోవాలి. అయితే ఒక మహానుభావుడు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అండ్ ద రెస్ట్ బ్రింగ్ డేటా అని. దీనినే మన నారాయణమూర్తి గారు కూడా తన యొక్క మీటింగ్స్లో పదే ప్రస్తావిస్తూ ఉంటారు. ఏంటి అంటే ఎవరైనా వారి యొక్క పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటే దానికి డేటా డ్రివెన్ వ్యాలిడేషన్ ఉండాల్సిందే. డేటా లేకుండా గుడ్డిగా నమ్మేది కేవలం దేవుడిని మాత్రమే. ఇంకెవరినైనా నమ్మాలంటే వాళ్ళు డేటా తీసుకురావాల్సిందే.
కాబట్టి ఇప్పుడు మనం రాబోయే దాంట్లో ఇంతవరకు మనం సబ్జెక్టివ్ వ్యాలిడేషన్ చేశాము. రాబోయే దాంట్లో మనం ఆబ్జెక్టివ్ వ్యాలిడేషన్ లేదా డేటా డ్రివెన్ వ్యాలిడేషన్ని మనం చేయబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళినట్లయితే మరొక్కసారి మళ్ళీ ఈ ఎపిసోడ్ని మరి ప్లే చేసుకుంటూ మెల్లగా వినండి. ఐడియాస్ని ఎట్లా జనరేట్ చేయాలి అనే దాన్ని నేర్చుకున్నాం. జనరేట్ చేసిన ప్రతి ఐడియాకి ఏ విధంగా ఒకటి 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 ఫిల్టర్ లాంటిది ఇచ్చుకుంటూ వాటికి ఆబ్జెక్టివ్గా 5, 3, 0 అనే మార్క్స్ ఇచ్చుకుంటూ వాటన్నిటిని కూడా మనం కూడి వాటిని ఒక డిసెండింగ్ అవరోహణ పద్ధతిలో మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఏ దానికి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయో అది ద బెస్ట్ ఐడియా అనేది మనం తెలుసుకున్నాం. ఇంతవరకు మనం తెలుసుకున్నదంతా కూడా సబ్జెక్టివ్ వ్యాలిడేషన్. ముందు ముందు మనం ఆబ్జెక్టివ్ ఆర్ డేటా డ్రివెన్ ఆర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ వ్యాలిడేషన్కి వెళ్ళబోతున్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నెక్స్ట్ వీక్ కలుసుకోవడానికి? నేనైతే సిద్ధంగా ఉన్నాను. వన్స్ అగైన్, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలన్నది మీ తపనైతే మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా చేయాలన్నది మా బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ అగైన్ నెక్స్ట్ టైమ్ with Josh Talks with Rajiv ISR. Thank you very much. All the very best. God bless you.